ఊరందరికీ సుద్దులు చెప్పి తానేమో వంకర బుద్ధి బయట పెట్టుకుందనే సామెతలా తయారైంది ప్రస్తుత గత ప్రభుత్వాల పనితీరు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలగొడుతున్న ప్రభుత్వ వైఖరిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పేదలకు ఒక రూలు, ప్రభుత్వానికి ఇంకొక రూలా అంటూ మేధావులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ముంపు ప్రాంతాల భద్రత దృష్ట్యా భవిష్యత్ తరాల కోసం అక్రమ నిర్మాణాలు కూలుస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. అందుకే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో గల అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపిస్తోంది. హైదరాబాద్ కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ప్రాంతం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తోంది. ఎఫ్టీఆర్ పరిధిలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయం, సంఘమిత్ర భవనం, పాల కేంద్రం, టీటీడీ కళ్యాణ మండపం ఇవన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ పరిస్థితికి వరుణుడి ప్రతాపం ఒక్కటే కాదు, మానవ తప్పిదం కూడా. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితమని చెప్పొచ్చు. గతంలో ఉన్న కలెక్టర్ అనితా రామచంద్రన్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీ చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపారు. గతంలోనే ఈ ప్రాంతంలో ఉన్న చెరువు అలుగుపోసి తహసీల్దార్ కార్యాలయం చెరువును తలపించేలా చేసింది. ఆఫీస్లో ఉన్న ఫైల్స్ తడిసి ముద్దైపోయాయి. దాంతో ఈ ప్రాంతం ఎప్పటికైనా ప్రమాదమని గ్రహించిన కలెక్టర్ ప్రభుత్వానికి హెచ్చరిక కూడా పంపారు. తక్షణం ఇక్కడి ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీ చేయాలని సూచనతో కూడిన నివేదిక పంపారు. అయినా గత ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. కనీసం ప్రస్తుత ప్రభుత్వమైనా పట్టించుకుంటుందా అంటే అదీ లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి చౌటుప్పల్ చెరువు అలుగుపోస్తోంది. వెరసి చెరువు పక్కనే ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు మొత్తం వరద నీరు చేరింది. ఆ నిర్లక్ష్యపు ఫలితమే తాజా దుస్థితికి కారణం. ఇదే పరిస్థితి కొనసాగితే ముందు ముందు ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం నీట మునిగే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేయించాలనే డిమాండ్ స్థానికుల నుంచి వినిపిస్తోంది.